అయితే మనం రివ్యూ అయితే చేస్తున్నామంటే ఇదిగోండి వెహికల్ అయితే ఇదే. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సుందరం హోండా షోరూమ్లో అయితే ఉన్నాం అనమాట. వీళ్ళు మనం రివ్యూ చేయడానికి హోండా అమేజ్ లేటెస్ట్ మోడల్లో 4th జనరేషన్ వెహికల్ అయితే మనకి రివ్యూ చేయడానికి అయితే ఇచ్చారు. ఇప్పుడు వెహికల్ అయితే ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. వెల్కమ్ టు దిలీప్ వీడియోస్. నన్ను అదర్ దాన్ సరి కొత్త వీడియోస్ అయితే మళ్ళీ మీ ఇంటికి వచ్చా. అదేనండి మన A to Z వీడియోస్లో అయితే మనం అన్ని వీడియోస్ ఎలాగో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ వీడియోలో ఒక భాగంగా మనం సుందరం హోండా షోరూమ్కి అయితే వచ్చామంట. ఎక్కడ అనుకుంటున్నారా, అదే ఏలూరు 2nd జనరేషన్ హోండా అమేజ్కి 3rd జనరేషన్ హోండా అమేజ్కి వేరియేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఈ యొక్క కార్కి ఏ ఫీచర్స్ యాడ్ అయినాయి, కొత్తగా ఏంటి టెక్నాలజీ పరంగా ఏ అప్డేట్స్ వచ్చినాయి ఏంటి అనేది మనం మనతో పాటు సత్యనారాయణ సార్ ఉన్నారు, ఆయన అడిగి ఫీచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం 2nd జనరేషన్ వెహికల్ మన దగ్గర ఉంది, అలాగే 3rd జనరేషన్ అప్డేటెడ్ వెహికల్ కూడా ఉందన్నమాట. అసలు ఫస్ట్ ఈ 2nd జనరేషన్ వేరియేషన్ నుంచి 3rd జనరేషన్కి అప్డేట్లు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జనరేషన్ వెహికల్ మనకి అమేజ్ 2nd జనరేషన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అమేజ్లో మనకి మొత్తం 3 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేమో 2nd, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది కొత్త 3rd జనరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి 2013లో లాంచ్ అయింది. 2nd వచ్చేసరికి 2021లో వచ్చింది, అంటే 18లో వచ్చింది. మళ్ళీ అందులోనే ఫేస్ లిఫ్ట్ అయింది 2021 ఆగస్టులో. అప్పుడు ఈ మారినాయి కదండి, ఈ గ్రిల్స్ అనేవి మార్చారండి. గ్రిల్స్ మార్చాడు, ఫాగ్ ల్యాంప్స్ చిన్న చిన్న మైనర్ చేంజెస్ అయితే చేశాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్ అంతా అగ్రెసివ్గా నడుస్తుంది కాబట్టి కస్టమర్స్ అందరూ ఎక్కువగా ఫీచర్స్, సేఫ్టీ ఇంకా ఇవన్నీ కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దాని ఇప్పుడు ఈ 2024లో లాంచ్ అయింది. అంటే ఏ డేట్ లో, ఏ మంత్ లో లాంచ్ అయింది సార్ ఇది వెహికల్? December 4th మీకు లాంచ్ అయిందండి వెహికల్ ఢిల్లీలో. ఓకే. సో మనకు వచ్చేసరికి ఈ మంత్ అండ్ నుంచి మనకి ప్రొవైడ్ చేశాడు వెహికల్ అనేది. మనం డెలివరీ తీసుకుంటే మాత్రం 25 వస్తుంది, 24 రాదన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ 25 వస్తుంది, రిజిస్ట్రేషన్ 25 వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ వెహికల్ కి అంటే ఇప్పుడు 21లో లాంచ్ అయిన వెహికల్ కి అలాగే మరి 24లో లాంచ్ అయిన వెహికల్ కి వేరియేషన్స్ ఏంటంటే అప్డేట్స్ ఏమేమి వచ్చినాయి? మెయిన్ మనకు హోండా వాడు ఏంటంటే సేఫ్టీ మీద బాగా దృష్టి పెట్టాడు అనమాట. మెయిన్ ప్రయారిటీ సేఫ్టీ. ఇంకా అదర్ ఆల్సో ఫీచర్స్ కూడా బాగా యాడ్ చేశాడు, బయట కాంపిటేటర్స్ మీద బాగా యాడ్ చేశాడు. మెయిన్ వచ్చేసరికి హెవీ లుక్ ఇచ్చాడు అనమాట, వైడ్ లుక్ ఇచ్చాడు, బోల్డ్ లుక్ ఉంటుంది మీకు. అంటే వచ్చేసరికి మీకు ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ నుంచి హెడ్ ల్యాంప్స్ నుంచి మొత్తం మనకి అన్ని ఎల్ఈడి ఇచ్చాడు. హెడ్ ల్యాంప్స్ కూడా మనకి వైడ్ లుక్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే మీకు హైట్ వస్తుంది అనమాట. యాక్చువల్గా అన్ని కిందకి ఇలా వీ షేప్ లో ఉంటాయి, ఇదేంటంటే మనకి స్క్వేర్ షేప్ లో వస్తాయి లైట్స్. స్క్వేర్ షేప్ లో ఏంటంటే మీకు ఆబ్జెక్ట్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఈవెన్ నైట్ మోడ్ కానీ హైవే మోడ్ కానీ మీకు ప్రతిదీ చాలా క్లియర్ గా ఎల్ఈడి వస్తుంది కాబట్టి మీకు బాగా కనిపిస్తుంది. ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి అనమాట. రేర్ కానీ సిగ్నల్ లైట్స్ కానీ ప్రతిదీ మీకు ఎల్ఈడి వస్తుంది అనమాట. ఎలాయ్ వీల్స్ కూడా మీకు 15 ఇచ్చాడు, R15. పాత దానికి వచ్చేసరికి మీకు 175 వస్తుంది, ఇప్పుడు కొత్త దానికి మాత్రం 185 ఇచ్చాడు అనమాట. 185. ప్రీవియస్ అమేజ్ మాత్రం 175 ఉండేది. ఇప్పుడు మీకు ఏంటంటే రోడ్ గ్రిప్ కూడా బాగా పనిచేస్తుంది. ఈవెన్ 130 కొట్టినా కంట్రోల్ అవుతుంది మీకు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ ఏమి ఇచ్చారు సార్? సేఫ్టీ అనేది మనకి పాత అమేజ్ లో 2 వచ్చేది, ఈవెన్ టాప్ ఎండ్ లో కూడా 2 వచ్చాయి ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు ఏంటంటే మనకి మొత్తం 6 ఇచ్చాడు అనమాట. ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి, మీకు కట్టిన ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఈ కార్నర్ లో ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ అని ఉంటాయి. సో మీకు కట్టిన ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, షోల్డర్స్ దగ్గర కూడా వస్తాయి. ఇక్కడ కూడా మీకు సీట్ లో ఉంటుంది, చూడండి కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనకి మామూలుగా ఫ్రంట్ 2 వచ్చాక మీకు సీట్ బెల్ట్ రిమైండర్ కూడా 5 సీట్స్ వచ్చేస్తాయి. మీకు వెనకాల పెట్టుకోకపోయినా సౌండ్ వస్తుంది. మీకు లోపల క్లస్టర్ లో మీకు ప్రతిదీ క్లియర్ గా చూపిస్తాడు అనమాట. ప్రతిదీ మనం క్లస్టర్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్బుల్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చాడు, ఇన్బుల్ట్ వైర్లెస్ ఛార్జింగ్. ఈ డాష్ బోర్డ్ లాంటి ఉంది, అది వైర్లెస్ ఛార్జర్ అండి. మాన్యువల్ గా కావాలన్నా మాన్యువల్ గా పెట్టుకోవచ్చు, 2 ఉంటాయి. అలాగే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చాడు.
మీకు డాష్ బోర్డ్ కూడా చాలా ముందు పార్దాన్ మీద ప్రీమియం గా ఇచ్చాడు. ఓకే, అలాగే 4 స్పీకర్స్ పార్దానికి వస్తాయి. ఆ 4 తో పాటు ఇప్పుడు ట్విట్టర్లు కూడా యాడ్ చేశారండి ఇప్పుడు లేటెస్ట్ గా. ఓకే సార్, యాక్చువల్గా వీళ్ళు కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఏ కంపెనీ వాడతారు సార్ స్పీకర్స్ వచ్చేసరికి? కంపెనీ అనేది పలానా కంపెనీ అని ఉండదండి, డైరెక్ట్ హోండా వాడే మేకింగ్ ఉంటుంది. ఓకే, మీకు మంచి రిలయబుల్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, లాంగ్ లైఫ్ వస్తాయి, మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు, చాలా ప్యూర్ ఉంటుంది వాల్యూమ్. ఓకే, అలాగే మీకు ఫస్ట్ వచ్చేసరికి పాతదానికి మాన్యువల్ గా ఉండేది, ఇప్పుడు మొత్తం డిజిటల్ చేశారు. డిజిటల్ వచ్చింది కదా సార్, ఇప్పుడు ఇది బటన్ లో ప్రతిదీ చూపిస్తుంది. ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ పెట్టుకోవచ్చు. రేంజ్, ఫ్యూయల్, స్పీడ్ టైమర్, జీ మీటర్, సీట్ బెల్ట్ సెట్టింగ్స్, ఇన్ఫర్మేషన్, ఇలాగా కస్టమైజ్ డిస్ప్లే, ఇలాగ ఎవ్రీథింగ్ మనకి డిస్ప్లేలో ఏ ఫీచర్ ఎక్కువ వాడుకుంటే ఆ ఫీచర్ వాడుకోవచ్చు. ఓకే, టచ్ స్క్రీన్ లో కూడా మీకు ఇక్కడ బటన్ ఇస్తాడు, లెఫ్ట్ బటన్. అవునండి, లెఫ్ట్ బ్లైండ్ స్పాట్ కాబట్టి ఇది ఇస్తాడు అనమాట. ఇది నొక్కగానే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ లెఫ్ట్ లో ఏమున్నాయో ప్రతిదీ మనకి కనిపిస్తుంది. ఓకే, పర్సన్ ఉన్నా, ఏదైనా బైసికల్స్ ఉన్నా, మోటార్ సైకిల్. కెమెరా మొత్తం 4 వైపులు ఇచ్చారండి? లేదండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ మనం ఎలా కూర్చుంటాం కాబట్టి రైట్ మనం కనిపిస్తుంది కదా ప్రతిదీ. లెఫ్ట్ కనిపిది కాబట్టి లెఫ్ట్ టర్న్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఓన్లీ లెఫ్ట్ కి ఒక కెమెరా అనేది యాడ్ చేశారు. మీకు మిర్రర్ కింద వచ్చేస్తుంది. ఓకే, మీరు లెఫ్ట్ సిగ్నల్ వేసినా వస్తుంది, లేదా లెఫ్ట్ బటన్ నొక్కి పట్టినా మీకు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఇదే ప్రెస్ ఆన్ చేస్తే లైవ్ కూడా వస్తుందండి? లైవ్ వచ్చేస్తుంది లైవ్ లో. అది డ్రైవ్ మొత్తం మనకి పని చేస్తుంది. ఓకే, ఏసీ కూడా మనకి ఆటో వస్తుందండి, ఆటో వస్తుంది. ఇందులో మ్యాక్స్ కూల్ ఉంటుంది, ఓన్లీ ఇది హోండాలోనే ఉంటుంది మ్యాక్స్ కూల్. మ్యాక్స్ కూల్ అంటే విత్ ఇన్ 2 minutes మొత్తం క్యాబిన్ కూల్ అయిపోతుంది, అంత హీట్ లో ఉన్న కార్. ఓకే, మ్యాక్స్ కూల్ లో పెడితే మ్యాక్స్ కూల్ ఇది ఓన్లీ సిటీలోనే ఉంటుంది మీకు, హోండా సిటీలో హోండా వెహికల్స్ లోనే ఉంటుంది మీకు. ఓకే సార్, అలాగే మీకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సార్ మరి ఇప్పుడు హోండా అమేజ్ లో సన్ రూఫ్ ఏమైనా వచ్చినాయి సార్ టాప్ ఎండ్ మోడల్ లో? ఏమైనా సన్ రూఫ్ ఇవ్వలేదండి, సన్ రూఫ్ బదులు మీకు ఇక్కడ ఏంటంటే ADAS Level 2 సెన్సార్స్ ఇచ్చాడండి. ఓకే, రేడార్ ద్వారా పనిచేస్తాయి అవి. అవేంటంటే మీకు లేన్ కీప్ అసిస్టెన్స్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, ఓకే, ఇలాంటి ఒక 5-6 ఫీచర్స్ వస్తాయి. రేర్ పాత అమేజ్ కి కొత్త అమేజ్ కి డిఫరెన్స్ చూపిస్తుంది. రేర్ వచ్చేసరికి మీకు ఒక 37 mm విడ్త్ పెంచారండి. సో ముగ్గురు అనే వాళ్ళు ఈజీగా కూర్చోవచ్చు. అలాగే మీకు లెగ్ రూమ్ బాగా స్పేసియస్ ఎక్కువ ఉందండి, ఎక్కువ ఇచ్చాడు మీకు. ఈవెన్ హోండా వెహికల్స్ లో ఏదైనా గానీ లెగ్ రూమ్ కి బాగా ప్రయారిటీ ఇస్తాడు. ఈవెన్ ఫస్ట్ ఫ్రంట్ కూర్చునే వాళ్ళకే కాకుండా వెనకాల కూర్చునే వాళ్ళు కూడా చాలా ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట. అది ఏ హోండా కస్టమర్స్ అడిగినా చెప్తారు. అలాగే మీకు రేర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. అంతకుముందు 21 మోడల్ లేదు. అవును సార్, అంటే టాప్ ఎండ్ మోడల్ కూడా లేదండి రేర్ ఏసీ? టాప్ ఎండ్ కూడా లేదు. అలాగే మీకు హెడ్ కూడా 3 ఇచ్చాడు. ఇప్పుడు పాదానికి 2 ఉండే, ఇప్పుడు 3 వస్తున్నాయి అన్నమాట. ఓకే, అవునండి. అవును, కార్డ్స్ అనేది పాత కార్లో అయినా కొత్త కార్లో అయినా కామన్ గా ఇచ్చేస్తారు. ఈవెన్ మట్లస్ కూడా కార్తో పాటు వచ్చేస్తారు. ఇవి కూడా మనం సపరేట్ కొనవసరం లేదు. వచ్చేసరికి రేర్ వచ్చేసరికి సిటీ లుక్ ఇచ్చారన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్ అంతా చాలా బాగుందండి. ఎవరైనా వెహికల్ చూడగానే బాగా అట్రాక్ట్ అవుతారు. ఓకే, షేప్ గానీ మనకి ఎయిర్ కటింగ్ గానీ ఇలాంటి ఏరోడైనమిక్ కటింగ్ గానీ అలాగా మనకి ప్రతిదీ సిటీని కొంచెం మ్యాచ్ చేశారన్నమాట. బ్యాక్ సైడ్ ఎన్ని లీటర్ల కెపాసిటీ ఇచ్చారు? 416 లీటర్స్ అండి. 416 లీటర్స్. మనకి ఫ్యామిలీస్ కి లగేజ్ అనేది చాలా కంప్లైంట్ ఉంటుంది, మనకి ఇక్కడ ఏమో అది చూసుకోవసం లేదు. 21 మోడల్ కి 24 లో లాంచ్ అయిన మోడల్ కి మైలేజ్ వేరియేషన్ అలాగే ఇంజిన్ వేరియేషన్ ఏమైనా ఉందా అండి? అప్డేట్ ఏమైనా వచ్చిందా? ఇంజిన్ వేరియేషన్ అయితే ఒకటేనండి. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఇంజిన్, సేమ్ హోండా ఇంజిన్ ఐవి టెక్. కాకపోతే ఏంటంటే మీకు మైలేజ్ ఇంకొంచెం పెంచాడు. 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మీకు పెరుగుద్ది, అంటే 1.5 కిలోమీటర్ వరకు మీకు పెరుగుద్ది దాని మీద. సో మీకు హైవే మైలేజ్ వరకు 20 వస్తుంది కొత్తది. ఓకే, ఈవెన్ సివిటీ అయినా మీరు 19 తీసేచ్చు ఆటోమేటిక్ లో కూడా. ఓకే, ఇలాగా మనకి మైలేజ్ పరంగా అయితే చూసుకోవాల్సిన లేదు. ప్లస్ మీకు అమేజ్ సరికి మెయింటెనెన్స్ కూడా తక్కువే. మిగతా బళ్ళ మీద పోల్చుకుంటే హోండా సిటీ మీద అయితే మెయింటెనెన్స్ బాగా తక్కువ. సో మనకి ఎకనామీ బడ్జెట్లో ఎకనామీ మెయింటెనెన్స్, మంచి సేఫ్టీ ఫీచర్స్, మంచి ఫీచర్స్ కావాలనుకుంటే కనుక అమేజ్ బెస్ట్ బెస్ట్ అనమాట. ఈవెన్ మీకు డిజైర్ పెట్టే రేటు మనకి అమేజ్ మీద పెట్టుకోవచ్చు. మీకు ఆ వర్త్ అనేది, ఆ అమౌంట్ అనేది మీకు కార్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని ఫీల్ అవుతారు. ఆ డ్రైవ్ ఫీలింగ్ కానీ విజిబిలిటీ కానీ మనకు బాగుంటుంది. ఈ హోండా అమేజ్ మోడల్ 2024 డిసెంబర్ లో లాంచ్ అయినటువంటి లేటెస్ట్ మోడల్ లో ఏ కలర్స్ వచ్చినాయి? ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి? ప్రెసెంట్ మన దగ్గర ఏలూరు బ్రాంచ్ లో అన్ని ఉన్నాయండి, అన్ని అవైలబుల్ ఉన్నాయి. 6 కలర్స్.
ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసరికి రైట్ సైడ్ ఉన్నది లూనా సిల్వర్ మెటాలిక్, ఆక్సిడెంట్ బ్లూ పెరల్. ఓకే. తర్వాత వచ్చేసరికి మీకు వైట్ పెరల్ ప్లాటినం వైట్. ఓకే. తర్వాత వచ్చేసరికి రేడియంట్ రెడ్ మెటాలిక్. ఓకే. ఈ 4 కాకుండా ఇంకా 2 ఉంటాయి, మ్యాట్ గ్రే మెటాలిక్ ఒకటి, ఓకే, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్. ఓకే. ఇలాగా మనకి 6 కలర్స్ ఉంటాయి, అన్ని మెటాలిక్ అనమాట. మనకి ఏంటంటే ప్రతి దానికి గ్లేజింగ్ ఉంటుంది. ఓకే. ఆబ్జెక్ట్స్ సన్లైట్లో ఒకలా ఉంటుంది, ఈవినింగ్ అనేసరికి ఒకలా బ్రైట్నెస్ మారుతూ ఉంటుంది. సో కస్టమర్స్ అందరూ బాగా లైక్. సార్ ఇంకోటి ఏంటంటే ఈ హోండా అమేజ్లో ఏ వర్షన్స్ ఉన్నాయండి? మొత్తం 3 ఉన్నాయండి, VX ZX. ఓకే. రకాలు ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఆటోమేటిక్ లో కూడా 3 ఉంటాయి. ఓకే. VCVT, VX CVT, ZX CVT. ఫ్రెండ్స్, ఇప్పుడు చలపతి గారు మన లేటెస్ట్ మోడల్ అయినటువంటి 2024 డిసెంబర్లో లాంచ్ అయినటువంటి హోండా అమేజ్ గురించి అయితే చెప్పారు కదా. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కింద డిస్క్రిప్షన్లో అయితే సుందరం హోండా కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెడతాను. మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూశారు కదా, ఇటు ఒక 2 కలర్లు, ఇటు ఒక 2 కలర్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్లేస్ అయితే చాలేదని చెప్పేసి ప్రస్తుతానికి అట్రాక్టివ్గా ఉన్న కలర్స్ అయితే డిస్ప్లేలో ఒక 4 కలర్స్ అయితే పెట్టాను అనమాట. మీరు ఎప్పుడు ఆర్డర్ చేసినా మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది అనమాట. సార్ చెప్పారు కదా, ఒక 2 కలర్స్ ఎక్స్ట్రా చెప్పారు కదా, అవి కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే ఆల్ అంటే యాడ్ చేస్తే ఒక్కడి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.